ఇప్పుడు చూద్దాం. గేమ్ సైన్స్. ఎస్, ఇప్పుడు చూద్దాం. CPU 62 degrees, GPU 52 degrees. ఇట్స్ ఓకే, పర్లేదు. బ్లాక్ మిత్ వుకాంగ్ పర్చేస్ నౌ, డబ్బులు లేవు. సెట్టింగ్స్, బెంచ్ మార్క్, డిస్ప్లే ఫ్రేమ్ రేట్ ఆప్షన్, సారీ ఇన్ఫర్మేషన్. లూప్ బెంచ్ మార్క్ అవసరం లేదు, ఒకసారికి చచ్చిపోద్ది మన కంప్యూటర్. డిస్ప్లే ఎట్రా ఏదో పేరు ఇచ్చింది, దేందోలే. డిస్ప్లే మోడ్ బార్డర్లెస్, యా. ఆస్పెక్ట్ రేషియో సినిమాటిక్ అని ఏమన్నా ఉంటుందా? లేదు. డిస్ప్లే రెజల్యూషన్ మాది 1080p, ఎక్కువ చేయకు. ఫ్రేమ్ క్యాప్ తర్వాత పెడదాం. వీసింక్ లేకుండా చూద్దాం. మోషన్ బ్లర్ స్ట్రాంగ్గా, ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసింది. ఏంటంటే FSR ఫస్ట్ ఆన్ చేసే పెడుతుంది. ఫస్ట్ డిఫాల్ట్ సెట్టింగ్లతోనే వెళ్దాం. ఫుల్ రే ట్రేసింగ్ పెట్టగానే ఎగిరిపోద్ది మన కంప్యూటర్. ఓకే, సరేరా. లెట్ us స్టార్ట్. బెంచ్ మార్క్, ఆర్ యూ ష్యూర్? వార్నింగ్ ఇస్తుందా? కన్ఫర్మ్. స్టార్ట్ ఇట్. ప్రతి ఆక్కి దాని వెనకాతలు బోల్డ్ రేఖలు కనిపిస్తున్నాయి. సరే, కొంచెం అదేంటది, సెకిరో వైబ్స్ వస్తున్నాయి. ఆ ఇల్లులు అలాగే ఉంటాయి దాంట్లో కూడా. 60 FPS, మ్యాక్సిమం 65 FPS, 75 FPS. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, రీరన్ వద్దు, ఎగ్జిట్ కొట్టు. ఎస్, ఐ వాంట్ టు ఎగ్జిట్. మన బెంచ్ మార్కింగ్ ఇదే సిస్టంలో రన్ అవుతుంది కాబట్టి లైట్గా ఫ్రేమ్స్ ఎగిరిపోతూ ఉంటాయి. బహుశా దానివల్ల ఏమన్నా ఉండొచ్చు. అయితే ఇందాక స్కిప్ అయిపోతున్నాయి. సరే, గ్రాఫిక్ ఆప్షన్స్లోకి వెళ్ళి FSR ఆఫ్ చేసి, అసలు నాకేం వద్దా, ఫ్రేమ్ జనరేషన్ ఏంట్రా ఇది. FSR ఓకే, XeSS మన దగ్గర లేదు, TSR లేదు, ఏదో తేడా కొడుతుంది. ఫ్రేమ్ జనరేషన్ ఆఫ్ చేసాం, రే ట్రేసింగ్ ఆన్ చేద్దాం. వద్దులే, ఒకసారికే. హైలో ఉంది. నైస్ బ్రో, లెట్ స్టార్ట్ ఇట్. అప్లై రికమెండెడ్ గ్రాఫిక్ సెట్టింగ్స్. రికమెండెడ్ వద్దురా. అప్లై గ్రాఫిక్ సెట్టింగ్స్, వై కొట్టేసా. ఎంత ఇప్పుడు కొంచెం బాగున్నట్టుందిరా. మళ్ళీ కొడదాం. బెంచ్ మార్క్, ఎస్, కన్ఫర్మ్. సెక్యూర్ బిల్డింగ్ వచ్చింది. బాగానే ఉంది. 57 FPS తగ్గిపోయింది. ఈ లెక్కల్లో మనం టాప్ సెట్టింగ్స్ పెడితే అయిపోద్ది. సో బ్లాక్ మిత్ వుకాంగ్, సరేలే, దీన్ని ఏం చేయలేను. ట్రేసింగ్ వద్దు. గ్రాఫిక్ ప్రీసెట్ వెరీ హై, సినిమాటిక్, ఎస్.
కరెంట్ సెట్టింగ్స్ ఎక్సీడ్ ద రికమెండెడ్ సెట్టింగ్స్ అండ్ మే లీడ్ టు పర్ఫార్మెన్స్ ఇష్యూస్. అబ్బా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటాయని నాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. అబ్బో 42, 30 అయిపోయింది. ఏంట్రా 32 ఎఫ్పిఎస్ఆ 1080pలో? ఆఖరికి 7700 XT 30 FPS 1080p గేమింగ్ అయిపోయింది. విజువల్స్ బాగానే ఉన్నాయి. ఓకే, ఏకంగా 28, 27. మిగతా గేముల్లో ఎఫ్ఎస్ఆర్ ఆన్, ఎఫ్ఎస్ఆర్ ఆఫ్ అని ఒక బటన్ ఉంటుంది, మరి ఇందులో లేదేంటి? ఎఫ్ఎస్ఆర్ ఆన్లో ఉంటేనే ఇలా అయిపోతుందంటే ఎఫ్ఎస్ఆర్ ఆఫ్ చేస్తే ఇంకా అసలు తట్టుకోలేదు. వదిలే, చివరి వరకు వెళ్ళడం కూడా అనవసరం. ఇప్పుడు దీంట్లోనే సినిమాటిక్లో పెట్టి ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేసి అప్లై కొట్టి ఇప్పుడు బెంచ్ మార్క్ ఆన్ చేద్దాం. ఇప్పుడు 60 FPS వస్తే మంచిదే. ఆడేచ్చు. థర్టీ FPS నుంచి 60 FPS పట్టుకురావడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ చూద్దాం. అయితే FPS కనీసం 10 FPS పెరిగిపోతుంది. ఓకే, ఇందులో రే ట్రేసింగ్ ఆన్ చేద్దాం. లాస్ట్ come on, let's start ray tracing. low చాలే, సూపర్. బెంచ్ మార్క్ విత్ రే ట్రేసింగ్. నా గ్రాఫిక్ కార్డ్లో ఫస్ట్ టైం రే ట్రేసింగ్ పెట్టి ట్రై చేస్తున్నాను. వాట్? ఆ ఎఫ్ఎస్ఆర్ 3.1 ఏదో ఫస్ట్ అయితే అంటారా బాబు, ఈ గేమ్ రాకముందే. లేకపోతే అదేమో సరిగా రాదు, ఈ గేమ్ సరిగా ప్లే అవ్వ. ఓకే, బాగానే ఉంది. మ్యాక్సిమం 60, మినిమం 45. సరే, నాకు నీ బాధ అర్థమైంది, నువ్వు తట్టుకోలేవని తెలుసు, అయినా వీ హ్యావ్ టు ట్రై. ఒక లాస్ట్ సెట్టింగ్ రా. ఏం చేద్దాం అంటే, ఇది సినిమాటిక్ వదిలేరా. సినిమాటిక్ మనం తట్టుకోలేను, కానీ దీంట్లో వెరీ హై రే ట్రేసింగ్. లెట్స్ అప్లై ది చేంజెస్. స్టార్ట్ బెంచ్ మార్కింగ్. ఇప్పుడు చూద్దాం నీ ప్రతాపం, ఇప్పుడు చూపించు. నేను గేమ్ ఆడితే ఇలా ఆడదాం అనుకుంటున్నాను.
ఓకే. సరే. ఆ మనుషుల దగ్గర తీసుకెళ్తాం తొందరగా. అరే ఇలా కొంచెం ఫార్వర్డ్ సీక్ బటన్ ఉంటే బాగుండు. ఏంట్రా అంత బ్లర్రీగా ఉన్నట్టుంది. అంతా బ్లర్రీగా ఉన్నట్టుంది. కాదా? ఓకే. మరీ ఎక్కువ చూస్తే కళ్ళు అలాగే అయిపోతాయి. దాన్నే కళ్ళు దొబ్బడం అంటారు. ఎప్పుడైనా సరే మీరు గేమ్లు ఆడుతున్నప్పుడు కొంచెం దూరంగా కూర్చొని ఆడండి. లేకపోతే గేమ్ నుంచి బయటకు వచ్చేసినా సరే గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది. హై రే ట్రేసింగ్ విత్ ఎఫ్ఎస్ఆర్ అండ్ ఫ్రేమ్ జనరేషన్ బాగానే ఉంది. బాగుంది. బాగుంది. ఇప్పుడు ఆకలి పడుతున్నప్పుడు పైనుంచి దడ 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 అది సౌండ్లు అయితే బాగున్నారా, మంచి ప్లెజెంట్గా ఉన్నా. అట్ ద సేమ్ టైం గాలులు కొంచెం ఎలా ఉన్నాయంటే కొంచెం ఇంటెన్సిటీ పెంచుతుంది. అంటే అలా వచ్చి అలా తగ్గిపోవడం, అలా వచ్చి అలా తగ్గిపోవడం గాల్లో బాగుంది. అది కూడా బాగుంది. బెంచ్ మార్క్ అయిపోయింది విత్ హై రే ట్రేసింగ్ అమ్మా. ఇది హై రే ట్రేసింగ్ ఫుల్ రే ట్రేసింగ్ కాదంటుందేంటి? ఏం జరిగింది? మనం రే ట్రేసింగ్ హైలో పెట్టి అప్లై చేయలేదేంటి? అలా ఎలా జరిగిందిరా? వద్దు వద్దు. సెట్టింగ్స్ రే ట్రేసింగ్ వెరీ హై, బాగానే ఉంది. చాలు.